వాట్ ఆర్ ద సింథటిక్ సీడ్స్ అండి. ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ సింథటిక్ సీడ్స్, రైట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సింథటిక్ సీడ్స్ అంటే ఏమిటో చూడండి. ఆర్టిఫిషియల్ సీడ్స్ అండి, కృత్రిమ విత్తనాలు. కృత్రిమ విత్తనాలు. ఇప్పుడు ఈ పదం పెట్టేశారండి చూడండి సార్, ఈ పదం పెట్టేశారు. ఆ క్వశ్చన్ చెప్పండి, ఇది అర్థం కాదు వాళ్ళకి. అంటే కృత్రిమ విత్తనం ఎలా వచ్చింది మళ్ళీ నేను చెప్పాలి వాళ్ళకి. ఏంటంటే అదే చెప్తాను చూడండి. వాట్ ఆర్ ద సింథటిక్ సీడ్స్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ సింథటిక్ సీడ్స్, రైట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సింథటిక్ సీడ్స్ అంటే ఏమిటి, అందులో టైప్స్ ఏంటి, దానికి అడ్వాంటేజెస్ ఏంటి, దానికి డిసడ్వాంటేజెస్ ఏంటి అని చూద్దాం అనమాట. సింథటిక్ సీడ్స్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ సింథటిక్ సీడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లాంట్ అనేది ఉంటుందండి. మనం ఈ ఎక్స్ప్లాంట్ దేనిపై పెట్టామో, మీడియంపై పెట్టామండి, న్యూట్రియంట్ మీడియంపై పెట్టామండి. ఈ న్యూట్రియంట్ మీడియంని ఎక్స్ప్లాంట్ యూటిలైజ్ చేసుకొని కాలస్ అనేది ఫార్మేషన్ అవుతుందండి. ఓకేనండి. అయితే కాలస్ నుంచి డైరెక్ట్గా ఏం చేస్తుందండి, ఎంబ్రియోస్ అనే ఫార్మేషన్ అయిపోతాయండి. డైరెక్ట్గా ఏం చేస్తాయండి, ఎంబ్రియోస్. లేదు ఎక్స్ప్లాంట్ నుంచి కూడా డైరెక్ట్గా ఎంబ్రియోస్ అనే ఫార్మేషన్ అయిపోవచ్చండి. డైరెక్ట్ ఎక్స్ప్లాంట్ నుంచి కాలస్ ఫార్మేషన్ అవ్వకుండా ఎంబ్రియోస్ ఏర్పడవచ్చు, లేదా ఎక్స్ప్లాంట్ నుంచి కాలస్ ఫార్మేషన్ అయ్యి ఎంబ్రియోస్ ఫార్మేషన్ అవ్వచ్చు. ఇలా ఫార్మేషన్ అటువంటి ఎంబ్రియోస్ అనేవి ఏం చేస్తాయి, సొమాటిక్ ఎంబ్రియోస్ అంటారు వాటిని. సొమాటిక్ ఎంబ్రియోస్, శాక్య పిండాలు లేదా శాకీ పిండాబాలు అంటారు. ఈ శాకీ పిండాబాలు అనేవి వాటి చుట్టూ ఒక రకమైనటువంటి కెమికల్స్ చేత, రసాయనిక పదార్థాల చేత అది ఎన్కాప్సులేటెడ్ అయ్యి ఉంటుందండి. ఒక పూతగా ఉంటాయి. సొమాటిక్ ఎంబ్రియో అనుకోండి, దాన్ని ఆవరించి ఒక లేయర్ అనేది ఉంటుందండి, ఒక పొర అనేది కెమికల్ చేత ఉంటుంది. ఆ కెమికల్ చేత ఆవరింపబడినటువంటి ఈ యొక్క ఎంబ్రియోస్ చూడడానికి క్యాప్సిల్స్ మాదిరిగా ఉంటాయండి. ఈ క్యాప్సిల్స్ మాదిరిగా ఉన్నటువంటి ఈ యొక్క భాగాలను ఏమంటారంటే ఎంబ్రియోస్ని సొమాటిక్ ఎంబ్రియోస్ అంటారండి, లేదా సింథటిక్ సీడ్స్ అంటారండి. క్యాప్సిల్స్ మాదిరిగా ఉంటారు, వాటిని ఆర్టిఫిషియల్ సీడ్స్ అంటారండి, కృత్రిమ విత్తనాలు అంటారు. ఓకేనండి. ఎక్స్ప్లాంట్ నుంచి ఎంబ్రియోస్ ఏర్పడవచ్చు, కాలస్ నుంచి ఎంబ్రియోస్ ఏర్పడవచ్చు. అలా ఫార్ వేసినటువంటి ఎంబ్రియోస్ అనేవి వాటి చుట్టూ కూడా ఒక రసాయనిక పదార్థాల చేత పూత పోయబడతాయి. సోడియం అల్జినేట్స్ అండి. ఓకేనండి. సోడియం అల్జినేట్స్ కాబట్టి కెమికల్స్ చేత పూత పోయడం వల్ల అవి చూడడానికి ఒక క్యాప్సిల్స్ మాదిరి లేదా గుళికల మాదిరిగా ఉంటాయి. ఈ గుళికలు లేదా ఈ క్యాప్సిల్ వంటి నిర్మాణాలను ఏమంటారంటే సాధారణంగా ఆర్టిఫిషియల్ సీడ్స్ అంటారండి. ఆర్టిఫిషియల్ సీడ్స్. ఓకేనండి. అదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సీడ్స్ ఉంటాయి. వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి, అవి వాటి వల్ల హానికర ప్రభావాలు ఏంటని చూడండి. ద సింథటిక్ సీడ్స్ రిప్రజెంట్ ఆర్టిఫిషియలీ ఎన్కాప్సులేటెడ్ ప్లాంట్ ప్రాపగేషన్ మెటీరియల్ అండి. ఓకేనండి. ఎన్కాప్సులేటెడ్ అయి ఉంటాయి, చెప్పాను కదండి. అవి ఒక పూత పొయ్యబడి ఉంటాయండి. ఆ పూత పొయ్యబడినట్టు ఉంటాయి. ఆ ఎన్కాప్సింగ్ సొమాటిక్ ఎంబ్రియోస్నే, ఆ సొమాటిక్ బడ్స్నే, సెల్ అగ్రిగేట్స్నే, అదర్ టిష్యూస్ ఆర్ సూటబుల్ ఫర్ ద సీడ్స్ లైక్ ప్రిపరేషన్. ఆ విధంగా ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే సాధారణంగా ఏమంటారండి, కోర్ ఆఫ్ సింథటిక్ సీడ్స్ టెక్నాలజీ రివాల్వ్స్ అరౌండ్ ఎన్కాప్సులింగ్ సొమాటిక్ ఎంబ్రియోస్ విత్ ఎన్ protective coating enabling their potential to develop into the complete plants both in vitro and ex vitro conditions అండి. ఓకేనండి. అంతే ఇక్కడ మనం ఏం చెప్తున్నాడంటే ఈ విధంగా క్యాప్సులేటెడ్ అయి ఉన్నాయి. ఈ ఎన్కాప్సులేటెడ్ అయినటువంటి ఈ ఎంబ్రియోస్ని కానీ ఈ యొక్క పార్ట్స్ని కానీ ఏమంటారంటే ఆర్టిఫిషియల్ సీడ్స్ అని అంటారండి. ఈ ఆర్టిఫిషియల్ సీడ్స్ని మళ్ళీ ఏం చేస్తామండి, ఈ ఆర్టిఫిషియల్ సీడ్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాంట్ పార్ట్స్ని మనం ప్రొవైడ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాంట్ పార్ట్స్ని ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దేని ద్వారా అండి, ఇన్విట్రో కల్చర్ మెథడ్ ద్వారా కానీ ఎక్స్విట్రో కల్చర్ మెథడ్ ద్వారా కానీ ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాంట్ పార్ట్స్ని మన కంప్లీట్ ప్లాంట్స్ని మనం ప్రొవైడ్ చేయడానికి లేదా డెవలప్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. క్రూషియల్లీ సింథటిక్ సీడ్స్ రిక్వైర్ నాట్ ఓన్లీ ఏ ప్రొటెక్టివ్ కవరింగ్ టు నేచురల్ సీడ్స్
బట్ ఆల్సో సప్లిమెంటరీ న్యూట్రియంట్ కాంపోనెంట్స్ అండి. ఓకేనండి. అవి ఏం చేస్తాయంటే ఒక సప్లిమెంటరీ న్యూట్రియంట్ కాంపోనెంట్స్ కూడా సరౌండ్ చేయబడి ఉంటాయని చెప్పుకో. దీస్ మే ఇన్క్లూడ్ గ్రోత్ న్యూట్రియంట్స్, ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ అదర్ బయోలాజికల్ ఏజెంట్స్. ఓకేనండి. ఎట్లాంటి ఎన్హాన్సింగ్ ఎంబ్రియోస్, ప్లాంట్ డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ సీడ్స్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. అవి మనకి ఏముంటాయి, గ్రోత్ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి, గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ అనేవి ఉంటాయి, ఆక్సిన్స్ కానీ జిబ్బరిన్లు కానీ సైటోకైన్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. అదేవిధంగా బయోలాజికల్ ఏజెంట్స్ అనేవి ఉంటాయండి. ఎన్హాన్స్ చేస్తాయి ఎంబ్రియోస్ అండి, ప్లాంట్స్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుందండి. దేర్ ఎక్సైట్ టు ప్రైమరీ టైప్స్ ఆఫ్ సింథటిక్ సీడ్స్ ఫర్ ప్రొడక్షన్ అండి. ఓకేనండి. ఈ సింథటిక్ సీడ్స్ యొక్క క్రియేటెడ్ ఎన్కాప్సులేటింగ్ మల్టిప్లై సొమాటిక్ ఎంబ్రియోస్ అండి. అదే చెప్పాం, ఈ మల్టిప్లై ఎంబ్రియోస్ అనేక పిండాలనేవి, అనేక శాఖీయ పిండాలనేవి ఎన్కాప్సులేటింగ్ అయ్యి ఉంటాయండి. ఎన్కాప్సులేటింగ్ అయ్యి ఉంటాయి. ఏదని ఒక త్వచము చేత ఎన్కాప్సులేట్ అయ్యి ఉంటాయండి. ఓకేనండి. అలా అవ్వడాన్ని ఏమంటారంటే సాధారణంగా అట్లాంటి వాటిని ఏమంటారంటే సాధారణంగా మనం సొమాటిక్ ఎంబ్రియోస్ లేదా ఆర్టిఫిషియల్ సీడ్స్ అంటారు. ఎంప్లాయ్స్ పాలియాక్సిఎథలేన్ యాజ్ ద ప్రొటెక్టివ్ కోటింగ్ అండి, మెటీరియల్స్ అండి విచ్ ఇన్హిబిట్ మైక్రోబియల్ గ్రోత్ అండ్ సేఫ్ ఫర్ ఎంబ్రియోస్ అండి. అవి ఏం చేస్తుందంటే ఈ మైక్రోబ్స్ దానిపైన ఏ రకమైనటువంటి ఎప్పుడైతే ఆ సీడ్ కోట్ అనేది ఆ యొక్క దాని చేత కవర్ చేయబడి ఉంటుందో, ఏ రకమైనటువంటి అన్ఫేవరబుల్ కండిషన్స్ ఏర్పడినా సరే, కెమికల్స్ ఉన్నా సరే, మైక్రోబ్స్ నుంచి వాటిని తట్టుకునే క్యాపబిలిటీ అనేది ఉంటుందండి, రెసిస్టెన్సీ పవర్ అనేది ఉంటుందండి. ఆర్టిఫిషియల్ సీడ్స్కి ఆ రకమైనటువంటి నేచర్ అనేది ఉంటుందనిసే చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. అది సాధారణంగా హైడ్రేటెడ్ సింథటిక్ సీడ్స్ అండి. ఈ హైడ్రేటెడ్ సీడ్స్ అనేవి ఇన్వాల్వ్స్ ఎన్కాప్సులింగ్ సొమాటిక్ ఎంబ్రియోస్ అండి విత్ ఇన్ ద హైడ్రోజెల్ క్యాప్సూల్స్ అండి. హైడ్రోజెల్ క్యాప్సూల్స్ అండి. ఓకేనండి. హైడ్రేటెడ్ సీడ్స్ అనేవి ఉంటాయి. ఈ హైడ్రేటెడ్ సీడ్స్ అనేవి దేనిలో ఇన్వాల్వ్ అవుతాయి, ఎన్కాప్సులేటింగ్ సొమాటిక్ ఎంబ్రియోస్. ఈ సొమాటిక్ ఎంబ్రియోస్ అనేవి హైడ్రోజెల్ క్యాప్సూల్ చేత ఎన్కాప్సులేటెడ్ అవ్వడం వల్ల హైడ్రేటెడ్ సీడ్స్ అనేవి ఏర్పడతాయి. విచ్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ ప్లాంట్ స్పీసెస్ సెన్సిటివ్ టు ప్లాంట్ స్పీసెస్. ఒక వృక్ష జాతులలోనే అవి ఒక సున్నితమైనటువంటి భాగాలుగా తయారై ఉంటాయండి. అవి కాల్షియం అల్జినేట్ ఎన్కాప్సులేటెడ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ హైడ్రేటెడ్ సీడ్స్ అండి. ఈ హైడ్రేటెడ్ సీడ్స్ ఫార్మేషన్ అవ్వడానికి కామన్గా దేన్ని ఉపయోగపడతాం, కాల్షియం అల్జినేట్ అండి. ఎక్కువగా కాల్షియం అల్జినేట్ వంటి ద్రవాలను క్యాప్సులేటెడ్గా ఎన్కాప్సులేటెడ్ చేసినట్లయితే ఆర్టిఫిషియల్ సీడ్స్ అనే ఫార్మేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టిఫిషియల్ సీడ్స్ అనేది సాధారణంగా చూసుకున్నట్లయితే ఎక్కువ దూరం అనేది రవాణా చేయడానికి, ఎక్కువ కాలము స్టోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందనేసి చెప్పుకోవచ్చునండి. అదే అడ్వాంటేజెస్ ఆఫ్ సింథటిక్ సీడ్స్ అండి. ఆ సీడ్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఈ విధంగా ప్రొవైడ్ చేయడం వల్ల, దేని ద్వారా అండి, టిష్యూ కల్చర్ మెథడ్ ద్వారా దీన్ని మనం ప్రొవైడ్ చేయడం వల్ల దానివల్ల అడ్వాంటేజ్ ఏంటనే చూసుకున్నట్లయితే ఇట్ ఫెసిలిటేట్స్ ద లార్జ్ స్కేల్ ప్రొడక్షన్. ఈ యొక్క ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందండి. మొక్కలను ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. మెయింటైన్స్ జెనెటిక్ యూనిఫార్మిటీ అక్రాస్ మల్టిప్లై జనరేషన్స్ అండి. అనేక తరాల కాలం పాటు ఒకే రకమైనటువంటి జన్యు భేదాలు లేకుండా ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగిన మొక్కలను ఉత్పత్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. ట్రెడిషనల్ టిష్యూ కల్చర్ మెథడ్స్ ద్వారా అంటే సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్షన్ మెథడ్ అకార్డింగ్ టు అవైలబుల్ లిటరేచర్ అన్నమాట. ఓకేనండి. ఏ రకమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి మెథడ్ను ఉపయోగించి ఈ ఆర్టిఫిషియల్ సీడ్స్ను ఉపయోగించి కల్టివేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు.
ఎనేబుల్స్ ర్యాపిడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. ఎక్కువ సంఖ్యలోని మొక్కలను ఉత్పత్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ డెలివరీ ఆఫ్ ఎన్కాప్సులేటెడ్ ప్లాంట్ పార్ట్ టు ద ఫీల్డ్ అనమాట. డైరెక్ట్గా అనమాట ఈ ఎన్కాప్సులేటెడ్ ప్లాంట్స్ని, ఎన్కాప్సులేటెడ్ సీడ్స్ని, ఈ ప్లాంట్ పార్ట్స్ని డైరెక్ట్గా మనం ఏం చేస్తామండి, పొలాల్లోకి వేసుకోవచ్చు అనమాట. పొలాల్లోకి వేసినట్లయితే వాటి నుంచి మనము కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా ఉంటుందనేసి చెప్పుకోవచ్చునండి. అది ఆఫర్స్ పొటెన్షియల్ ఫర్ షార్ట్ అండ్ మీడియం టర్మ్ స్టోరేజ్ వితౌట్ లాస్ ఆఫ్ అవైలబిలిటీ అనమాట. ఈ రకమైనటువంటి ప్రాసెస్లో కూడా ఇది ఎక్కువగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ కంపేర్డ్ టు ప్లాంట్లెట్స్ అనమాట. ఓకేనండి, మనము ఏదైనా ఒక కుండీలో పెరుగుతున్నటువంటి మొక్కను తీసుకొచ్చి సాధారణ ఎన్విరాన్మెంట్లోనికి ట్రాన్స్ఫర్ చేసి ఆ సాధారణ ఎన్విరాన్మెంట్ను తట్టుకొని పెరిగే క్యాపబిలిటీని కలిగి ఉండేటట్టు చేయాలన్నమాట. ఓకేనండి, ప్లాంట్లెట్స్ అనమాట. ట్రాన్స్ఫర్ టు నార్మల్ ఎన్విరాన్మెంట్స్ ఫ్రమ్ ల్యాబొరేటరీ టెక్నిక్ అండి. ఓకేనండి, ల్యాబొరేటరీ టెక్నిక్ ద్వారా అంటే ప్రయోగశాల గదిలో పెంచినటువంటి మొక్కని సాధారణ వాతావరణ పరిసరాలకి అడాప్ట్ చేయడానికి, సాధారణ వాతావరణ పరిసరాలను పెంచడానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులను క్రియేట్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ అనమాట. ఈ సొమాటిక్ ఎంబ్రియోస్ వలన ఏం చేస్తున్నాం, లో సర్వైవల్ రేట్స్ ఫర్ మెనీ ప్లాంట్ స్పీసెస్ అనమాట. వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనండి, లిమిటింగ్ ద యూటిలిటీ ఆఫ్ సింథటిక్ సీడ్స్ అండి. తక్కువ మోతాదులోనే వీటిని ఉపయోగించాలి, ఎక్కువగా ఉపయోగించడానికి అవకాశం లేదు. లిమిటెడ్ అవైలబిలిటీ ఫర్ ప్రోటోకాల్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ ప్రాపిగిల్స్ ఫర్ వేరియస్ ప్లాంట్ పార్ట్స్ టిష్యూ కల్చర్ మీడియం. ఈ టిష్యూ కల్చర్ మెథడ్స్ ద్వారా వివిధ రకాల పద్ధతులను ఉపయోగించి మనము తక్కువ సంఖ్యలోనే ఈ యొక్క ఆర్టిఫిషియల్ సీడ్స్ని ప్రొడక్ట్ చేయడం అనేది జరుగుతుంది, చెయ్యాలి కూడా అనమాట. ఇన్ఎఫిషియంట్ మెచ్యురేషన్ ఆఫ్ సొమాటిక్ ఎంబ్రియోస్ క్యాన్ లీడ్ టు పూర్ జర్మినేషన్ అండ్ గ్రోత్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ఎఫిషియంట్ మెచ్యూర్డ్ సొమాటిక్ ఎంబ్రియోస్ అనేవి ఇమ్మెచ్యూర్డ్ అండి, బాగా పరిపక్వానికి రానటువంటి శాఖీయ పిండాపాలు అనేవి దేనికి ఉపయోగపడతాయి, పూర్ జెర్మినేషన్ అండ్ తక్కువగా మొలకెత్తుతాయి, అదేవిధంగా తక్కువగా గ్రోత్ అనేది ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. అందువలన ఇది డిసడ్వాంటేజెస్గా ఐడెంటిఫై చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. నెక్స్ట్ సమ్ సొమాటిక్ ఎంబ్రియోస్ నాట్ జర్మినేట్ ఆర్ డెవలప్ నార్మల్ అవుట్ సైడ్ ద క్యాప్సులార్ కోటింగ్ అనమాట. ఏంటంటే అవుట్ సైడ్ ద క్యాప్సుల్ అనమాట. ఈ త్వచానికి లోపల ఏం చేస్తుంది, సొమాటిక్ ఎంబ్రియోస్ అనేవి జెర్మినేట్ అవ్వవు, డెవలప్ అవ్వండి. నార్మల్గా జెర్మినేట్ అవ్వవు, అదేవిధంగా ఇంకేమో డెవలప్ అవ్వని చెప్పుకోవచ్చండి. ప్రాపర్ న్యూట్రియంట్ సప్లిమెంట్స్ ఇన్ ద కోటింగ్ మెటీరియల్స్ ఈజ్ ఎసెన్స్ ఫర్ ద జెర్మినేషన్ అండ్ గ్రోత్ పాజింగ్ లిమిటేషన్స్ అండి. ఒక తగినటువంటి మోతాదులోనే ఈ న్యూట్రియంట్స్ని మనం దానికి సప్లై చేయడం వల్ల అది ఏం చేస్తుందండి, జెర్మినేషన్ జరుగుతుంది, పెరుగుదల అనేది ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే సొమాటిక్ ఎంబ్రియోస్కి సంబంధించినటువంటిది చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ ఈ సొమాటిక్ ఎంబ్రియోస్ లేదా సింథటిక్ సీడ్స్ అనేవి చూసుకున్నట్లయితే క్విక్ డ్రైవింగ్ అండి. త్వరగా ఏమైపోతాయి, ఎండిపోతాయండి. ఎందుకు త్వరగా ఎండిపోతాయని చెప్పుకోవచ్చు, వాటిని ఆవరించి కూడా ఒక కోట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ కోట్ అనేది బాగా డ్రై అయిపోవడము, త్వరగా డ్రై అయిపోతుందండి. నెక్స్ట్ ఇంకేం చేస్తుంది, వాటికి ఆర్ద్రత అనేది తగ్గిపోతుందండి. వాటి యొక్క ఆర్ద్రత అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. అందువల్ల ఏం చేస్తుందంటే ఒక డిహైడ్రేషన్ ప్రాసెస్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం అనేది ఉండాలి. ఓకేనండి, ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ సీడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇది సాధారణంగా చూడండి, ఆర్టిఫిషియల్ సీడ్స్ ఏ విధంగా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్లో 3 భాగాలు ఉంటాయి. లీఫ్ అనేది ఉంటుంది, స్టెమ్ అనేది ఉంటుంది, రూట్ అనేది ఉంటుందండి. దేన్నో ఒక దాన్ని ఎక్స్ప్లాంట్గా తీసుకుంటామండి. ఆ ఎక్స్ప్లాంట్ మళ్ళీ ఎక్కడ వేస్తామండి, న్యూట్రియంట్ మీడియంలో పెడతామండి. న్యూట్రియంట్ మీడియంని ఎక్స్ప్లాంట్ని ఉపయోగించుకొని ఏం చేస్తుందండి, కాలస్ అనేది ఫార్మేషన్ అవుతుందండి. ఈ కాలస్ అనేది తర్వాత ఏ విధంగా సొమాటిక్ ఎంబ్రియోస్గా కన్వర్ట్ అవుతుందండి. ఈ సొమాటిక్ ఎంబ్రియో అనేది తర్వాత ఏం చేస్తుందంటే నాన్ అల్జినేట్స్
ఓకేనండి. సొమాటిక్ ఎంబ్రియోస్ పుట్ ఇంటు ద అల్జినేట్స్ వంటి ద్రవాల్లోనికి ఉంచినట్లయితే ఎంబ్రియోయిడ్స్ మిక్స్ అయ్యి ఏం చేస్తుంటే అది నెక్స్ట్ ఏ విధంగా మారిపోతుందండి, అది నెక్స్ట్ ఆర్టిఫిషియల్ సీడ్స్గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క న్యూట్రియంట్ మీడియం నుంచి కాలస్ అనేది ఫార్మేషన్ అయ్యి సస్పెన్సర్ అండి అవయవ కాలస్లు అనేవి అవయవ భేదాలు అనేవి ఏర్పడతాయి. అవయవ వర్ధనం అనేది జరుగుతుంది. అవయవ వర్ధనం అవలంబక కణాలు అనేవి ఏర్పడతాయి. అవలంబక వర్ధనం అనేది జరుగుతుంది అని చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. అప్పుడు కాల్షియం క్లోరైడ్ వంటి సొల్యూషన్ వేసినట్లయితే దీనికి ఎన్కాప్సులేటెడ్ అవ్వడానికి వాటి చుట్టూ కూడా ఈ ఆర్టిఫిషియల్ లేదా ఈ సొమాటిక్ ఎంబ్రియోస్కి ఈ కాల్షియం క్లోరైడ్ కానీ మెర్క్యూరీ క్లోరైడ్ వంటి సొల్యూషన్స్ చేసినట్లయితే వాటి చుట్టూ కూడా ఇవి పూతగా ఎన్కాప్సులేటెడ్ అయ్యి అప్పుడు ఒక సీడ్స్ అనేవి ఏర్పడతాయి. ఆ రకమైనటువంటి సీడ్స్ని ఏమంటారంటే సొమాటిక్ సింథటిక్ సీడ్స్ అని కూడా అంటారండి. సింథటిక్ సీడ్స్ అంటే ఫెర్టిలైజేషన్ జరగకుండానే శాఖీయ పిండాలు వాటి చుట్టూ కూడా మందమైనటువంటి త్వచాన్ని ఏర్పరచుకొని ఆ మందమైన త్వచము ద్వారా ఒక కృత్రిమైనటువంటి విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి అని చెప్పుకోవచ్చునండి. ఈ కృత్రిమైనటువంటి విత్తనాల ద్వారా కూడా కొత్త మొక్కలను ఏర్పరిచే సామర్థ్యం అనేది ఉంటుందండి. కొత్త మొక్కల్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. ఓకేనండి. ఎన్కాప్సులేటెడ్ అవుతుందండి. కెమికల్స్ ఆర్టిఫిషియల్ సీడ్స్ని సరౌండింగ్ చేస్తూ కెమికల్స్ అనేవి ఉంటాయండి. ఈ కెమికల్స్తో కూడినటువంటి దాన్ని ఏమంటే ఎలాగ ఉంటాయి, ఒక పొర మాదిరిగా ఉంటాయి. ఇలాగ ఒక పొర మాదిరిగా ఉంటాయి. ఆ ఫెర్టిలైజేషన్ జరగదు, ఏమీ కూడా ఉండదండి. ఓకేనండి. ఇది సాధారణంగా చూసుకుంటే ఆర్టిఫిషియల్ సీడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కామన్ ఎక్స్ప్లాంట్ స్టెరిలైజేషన్ ఏజెంట్స్ అండి. ఈ ఎక్స్ప్లాంట్ని ఏ విధంగా స్టెరిలైజేషన్ చేయాలి? స్టెరిలైజేషన్ అంటే ఏమీ లేదండి. ఆటోక్లేవ్ అనే పరికరంలో 15 నిమిషాల కాలం పాటు 121 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఏ మెటీరియల్ని అయితే ఉంచుతామో ఆ మెటీరియల్ అనేది స్టెరిలైజేషన్ అవుతుంది, సూక్ష్మజీవులు అవుతుంది. అలా జరిగే విధానాన్ని ఏమంటారంటే స్టెరిలైజేషన్ అంటారండి. అంతే, మరి ఇంకేట్లేదండి. మెర్క్యూరీ క్లోరైడ్ అండి, ఇది మెర్క్యూరీ క్లోరైడ్. ఇట్ ఈస్ రేర్లీ యూజ్డ్ ఇన్ ల్యాబ్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ హై టాక్సిటీ టు ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్స్. సో ఎక్స్టెన్సివ్ కేర్ ఈజ్ నీడెడ్ అండి. మెర్క్యూరీ క్లోరైడ్ని ల్యాబ్ పరిసరాలలో లేదా పరిశోధనలో చాలా తక్కువ మోతాదులో ఉపయోగిస్తారండి. ఎందుకంటే ఇది ఎక్కువగా విషతుల్యం కలిగి ఉంటుందండి. అందువలన విషతుల్యం దేనికి, ప్లాంట్స్కి కానీ హోమ్స్కి కానీ విషతుల్యం కలుగు చేస్తుంది. అందువలన చాలా కేర్గా దీన్ని నీట్ చేయాలన్నమాట, చాలా ఎక్స్టెన్సివ్గా కేర్ చేయాలన్నమాట. ఓకేనండి. దాని తర్వాత సోడియం హైపోక్లోరైడ్ అనేది ఉందండి. ఓకేనండి. సోడియం హైపోక్లోరైడ్ ఏంటి, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ బ్లీచ్ అంటారండి. బ్లీచ్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఏజెంట్స్ ఫర్ సర్ఫేస్ స్టెరిలైజేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్. ఎక్స్ప్లాంట్ యొక్క ఉపరితలంపై ఉన్నటువంటి సూక్ష్మజీవులను తొలగించడానికి ఒక సాధారణంగా ఈ సోడియం క్లోరైడ్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ సోడియం క్లోరైడ్ని ఏమంటారంటే బ్లీచ్ అంటారు. ఇట్ ఈస్ డైల్యూటెడ్ అప్ టు 10 to 20% ఫర్ స్టెరిలైజేషన్ ఇన్ ద టిష్యూ కల్చర్ ప్రాసెస్ అండి. ఎక్కువగా దీన్ని 10 to 20% మాత్రం దీన్ని టిష్యూ కల్చర్ ప్రాసెస్లో ఉపయోగిస్తారండి. ఈ సొల్యూషన్ అనేది ఫైనల్ కాన్సన్ట్రేషను 0.5 to 1.0 బ్లీచ్ అనేది ఉంటుందండి. ఓకేనండి. ఇది సోడియం హైపోక్లోరైడ్ అండి. నెక్స్ట్ ఏముంటుందండి, ద టైమ్ డ్యూరేషన్ రిక్వైర్డ్ టు స్టెరిలైజేషన్ ద ఎక్స్ప్లాంట్ వేరీస్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లాంట్స్ బట్ యూజువల్లీ 30 to 40 minutes ఆర్ enough టు సర్వైవ్ ద పర్పస్ ఆఫ్ స్టెరిలైజేషన్ ప్రాసెస్కి దానితో పాటుగా కాల్షియం హైపోక్లోరైడ్ని కానీ హైడ్రోజన్ పరాక్సైడ్ని కానీ అదేవిధంగా మెర్క్యూరీ క్లోరైడ్ని కానీ సోడియం హైపోక్లోరైడ్ని కానీ ఇట్లాంటి అన్నిటిని కూడా కెమికల్స్ని ఉపయోగిస్తారు. ఇది కమర్షియల్లీ అవైలబుల్ అండి, కాల్షియం హైపోక్లోరైడ్ అనేది టు ఫామ్ పౌడర్డ్.
ఒక పౌడర్ రూపంలో ఉపయోగిస్తుందండి. బిఫోర్ యూజింగ్ ఇట్, దీన్ని ఉపయోగించే ముందు ఫర్ స్టెరిలైజేషన్ అన్నమాట. స్టెరిలైజేషన్కి ఉపయోగించే ముందుగా ఇట్ మస్ట్ బి డిజాల్వ్డ్ ఇన్ వాటర్. దేనిలో ముంచాలండి? మస్ట్ బి డిజాల్వ్, నీటిలో కరిగించాలండి. ఇట్ ఈస్ నార్మలీ యూజ్డ్ ఇన్ ఏ కాన్సన్ట్రేషన్ 3.25% అండి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటుంది. యూజ్డ్ ఇన్ ఆ విధంగా కలిగి ఉంటుంది అనమాట. ఓకేనండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇట్ ఈజ్ ఆల్సో కామన్లీ యూజ్డ్ కెమికల్ ఫర్ సర్ఫేస్ స్టెరిలైజేషన్. ఉపరితల భాగంలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ తొలగించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ని కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ దిస్ ఏజెంట్స్ అనమాట 3% అనమాట. ఇది కామన్గా ఫేవరబుల్ అనమాట. ఇది ఎక్కువగా ఫేవరబుల్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. హౌఎవర్ యూ షుడ్ టేక్ ఆల్ ప్రికాషన్స్ వీళ్ళు యూజింగ్ దిస్ ఏజెంట్స్ ఫర్ స్టెరిలైజేషన్. దాంతోపాటు ఇథనాల్ కూడా ఉపయోగిస్తారండి. ఇథనాల్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్. ఇథనాల్ కాన్సన్ట్రేషన్ బిట్వీన్ ద రేంజ్ ఆఫ్ 70 to 95% ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఫర్ స్టెరిలైజేషన్ అండి. 70 to 95% అనేది ఎక్స్టెన్సివ్లీగా స్టెరిలైజేషన్ కోసం ఉపయోగించడం అనేది జరుగుతుందండి. స్టెరిలైజేషన్ కోసము ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఇథనాల్ అనేది ఎక్కువగా ప్లాంట్స్కి టాక్సిక్ స్వభావాన్ని కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. వన్ షుడ్ కీప్ ఎక్స్ప్లాంట్. ఒకసారి మనం ఈ ఎక్స్ప్లాంట్ని ఇథనాల్లో పెట్టినట్లయితే అప్పుడు ఏం చేస్తుంది, 1 సెకండ్ లాంగర్ డ్యూరేషన్లోనే ఇథనాల్ అనేది వెంటనే ఎక్స్ప్లాంట్ని ఏం చేస్తుందండి, డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే ఎక్కువగా దీన్ని ఉపయోగించకూడదు అనమాట ప్లాంట్స్కి. ఎందుకంటే అది టాక్సిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి. అందువల్ల ప్లాంట్స్ యొక్క పార్ట్స్ అనేవి వెంటనే ఏమైపోతాయండి, వెంటనే డ్యామేజ్ అయిపోయే అవకాశం అనేది